ఏంటంటే గంటలకి ఎవరు పడితే వాళ్ళకి దొంగలు వచ్చుంటున్నారు. దానికోసము కూడా చెక్ చేసి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మీకే మంచిదే. మీ ప్రాంతంలో ఇప్పుడు మీ పక్కింట్లో ఎవరు ఉంటారో నీకు తెలియదు కానీ ఏమన్నా గలవ చేస్తున్నారు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే వెంటనే మాకు చెప్పండి, తీసుకెళ్ళి ఫ్రెండ్కి పోలీస్ మీకు వచ్చేస్తుంది. దానికి ఎస్ఐ నేను అది ఎక్కడో చోట దొరికిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అద్దెకి ఇచ్చిన ఇల్లు మీద అయ్యి ఉండొచ్చు, పక్కన వాళ్ళు వేరే వాడి మ్యాచింగ్ కావడం లేదు అంతే కదా. లేదు మీరేదో పగులల్లా ఉంటాయి. మీరు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. బైక్ తీసుకొని ఇంటి నుంచి బయటకు బయలుదేరామంటే కంపల్సరీగా హెల్మెట్ ఉండి తీరాలి. హెల్మెట్ లేక నేను చుట్టూ కాల్ చేస్తే బ్రేక్, కానీ అవసరమైన వాటికి కాల్ చేయరు. దొంగలు దొరికితేనో ఇంకేదో నేరం జరిగినప్పుడు మాత్రం మాకు కాల్ చేయరు. ఏం తిన్నట్టు గమ్మని తినేస్తున్నారు. వాటికి కూడా కాల్ ఇచ్చేప్పుడు త్వరగా పట్టుకునే అవకాశం. లేకపోతే నువ్వు ఎక్కడైనా ఎంజీ మాల్లో షాపింగ్ చేసి వస్తావు. ఆ షాపింగ్ చేసిన పట్టు డేటాతో వాళ్ళు ఆల్రెడీ దొంగలు ఖర్చు చేసి ఉంటారు. నువ్వు నిన్న ఎంజీ మాల్కి వెళ్ళి బట్టలు అయి కొన్నావు కదా, నీకు గిఫ్ట్ వచ్చి వచ్చింది అని మీ డేటా అంతా కనుక్కొని దగ్గర ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తారు. ఎవరైనా సరే మీకు పథకాలు వస్తాయి, డబ్బులు వస్తాయని ఎవడెవడో మాయ మాటలు చెప్పి చాలామంది అడ్రస్లు రాసుకుంటారు. అలాంటి వాడితే పట్టుకొని కట్టేసి నాకు అప్పచెప్పండి. ఎవడైనా సరే బెట్టింగ్ పెట్టి దొరికాడా కంపల్సరిగా మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకే, వెనక్కి వచ్చేసి జరగండి. బైకులు కూడా డాక్టర్ ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా వేజెండ్ల ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు తనే ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, సంఘం సిఐ గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ కలిసి సుమారు 40 మందిని కలిసి అందరూ కూడా ఈ ముస్లిం కాలనీ నెల్లూరు పాలెంలో ఉన్న ముస్లిం కాలనీలో ఈరోజు కార్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉండడం కానీ, లేదా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చేసి గంజాయి అమ్మడం కానీ, గంజాయి తాగడం కానీ, అదేవిధంగా ఎవరైనా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండడం కానీ, లేదా రాత్రిపూట ఎవరైనా వేసవకాలం కాబట్టి ఈ దొంగలు ఎవరైనా తిరగడం కానీ అలాంటివి కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ ఆపరేషన్లో సుమారు 3 కార్లు, 4 ఆటోలు, 50 బైకులు, మొత్తం 57 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్ రికార్డు ఉందా లేదో చూసి